తెలంగాణలో కులగణనపై ఏర్పాటైన సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ నెల 4న సర్వేను కేబినెట్లో ప్రవేశపెడతామని, అదే రోజు శాసనసభలోనూ ప్రవేశపెడతామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీసీ జనాభా లెక్కించాలనేది రాహుల్ కోరికని, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే చేయాలి, వెనుకబడ్డ తరగతులకి న్యాయం చేయాలనే మా ప్రగాఢ ఆకాంక్ష అది నెరవేర్చడంలో ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్. మా ప్రభుత్వం బీసీ కులగణన సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 4th ఫిబ్రవరికి మా కేబినెట్ తీర్మానం చేసి, ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేసి, మరి ఈ రోజు మా కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈరోజు వారు సమర్పించడం జరిగింది. భారతదేశంలో చాలా దశాబ్దాలుగా స్వాతంత్రం తర్వాత సెన్సస్ జరుగుతూ వస్తుంది. కులగణన మనం చేసింది క్యాస్ట్ సెన్సస్. నార్మల్ సెన్సస్ ఎవ్రీ డికేడ్ జరుగుతూ ఉండింది. బట్ ఎక్కడ కూడా అక్యురేట్ ప్రాపర్ కాంప్రహెన్సివ్ సోషల్ జస్టిస్ కోసము క్యాస్ట్ సెన్సస్ మరి సెన్సస్ లో ఇంక్లూడెడ్ భాగం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇదొక గొప్ప ఎక్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి నేను మనవి చేస్తాను. నిరంతరం రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, వారి మాటలు, వారి ఆదేశాల మేరకు, వారి సిద్ధాంతాలు, మరి వారి గైడెన్స్ మేరకు మేము ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మేము ముందుకు పోయిన విషయం కూడా నేను మరోమారు అందరికీ గుర్తు చేస్తున్నా. మరి 4 ఫిబ్రవరి 2024లో కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. 16 ఫిబ్రవరి 2024లో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి అసెంబ్లీలో తీర్మానం నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ సభ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించాలని తీర్మానించింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రి మండలి చేసిన నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచే ప్రణాళికలను తయారు చేసి అమలు చేయడానికి ఈ సర్వే చేపట్టబడుతుంది అని చెప్పి ఆ రోజు మేము శాసనసభలో తీర్మానం చేసి మేము మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈ సర్వేలో మొత్తం రాష్ట్రంలో 103,889 ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ నిరంతరంగా కష్టపడి 50 రోజుల్లో ఈ సర్వే చేయడం మరి ఇది చాలా ఒక గొప్ప విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ సర్వేలో తెలంగాణలో 96.9% జనాభా పూర్తి చేసి 3,54,00,000 మంది సర్వే చేయడం జరిగింది. మరొక 3.1% ఈ సర్వేలో పాల్గొనకి వారు అందుబాటులో లేకనో, వారి సర్వేలో పాల్గొనడానికి ఆసక్తి లేకనో వాళ్ళు దే ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే 16 lakh పీపుల్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే టోటల్ తెలంగాణ జనాభా 3,70,00,000లో 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొనడం మా సంతృప్తికి, సంతోషానికి మరో కారణము. ఈ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకి, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, మార్జినైజ్ సెక్షన్స్ కి డేటా డ్రివెన్ వెల్ఫేర్ అండ్ డేటా డ్రివెన్ ఆపర్చునిటీస్ ఇన్ సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ ఆపర్చునిటీస్ విల్ నౌ బి అవైలబుల్. అదే విధంగా మరి ఈ యొక్క మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి, సూపర్వైజ్ చేయడానికి
19 అక్టోబర్ 2024లో మా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా నియమించిన విషయం నేను మనవి చేస్తున్నాను.